హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో మామిడికాయ ఊరగాయ పెట్టుకుంటాను. మామిడికాయలు మా తోటలోకి పోయి మామిడికాయలు తెచ్చాము. ఈ రోజు మంచి మామిడికాయలు కోసుకొచ్చాము. ఊరగాయలు ఈ విధంగా ఇవన్నీ ఇరిచేసుకోవాలి. దీంట్లో సొన అంతా కారిపోతా ఉంటది. ఈ విధంగా ఇది మొత్తం శుభ్రం కడుక్కోవాలి. ఈ విధంగా అన్ని నీళ్ళల్లో వేసేసుకోవాలి. శుభ్రం కడిగేసుకోవాలి. ఈ సోనా అదంతా ఉంటది కదా, శుభ్రం కడిగి ఈ విధంగా ఇట్ట కడిగేసుకోవాలి. ఈ విధంగా సోన ఉంటది కదా, తీసేసేయాలి. ఇట్ట తీసేసి కడుక్కోవాలి శుభ్రంగా. ఈ విధంగా క్లాత్ మీద పెట్టుకోవాలి. శుభ్రంగా మనం కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి శుభ్రంగా తుడిచేసుకోవాలి. నిమ్మ లేకుండా చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కాయలు బాగా శుద్ధంగా ఆరబెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు చేసుకోవాలి. ఈ విధంగా విత్తనాలు తీసేసుకోవాలి. దాంట్లో జీడి ఉంటుంది కదా, అది తీసేసేయాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి. అన్ని ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మనం పైన ఉన్న జీడి ఈ విధంగా తీసేసిన తర్వాత, విత్తనం తీసేసిన తర్వాత పైన మళ్ళీ పొక్కు ఉంటుంది. ఈ విధంగా ఇది ఈ విధంగా ఉంటుంది, తీసేయాలి. బద్ద ఈ విధంగా ఉంది కదా, దీంట్లో ఏం లేనట్టుగా ఉంది కదా, చూడండి. ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఇంకా కూడా ఉంది. ఈ విధంగా తీసుకోవాలి. మొత్తం ఏమి లేకుండా తీసేసుకోవాలి. అన్ని ఈ విధంగా ముక్కలు కోసేసుకొని లోపల ఉన్నది అంతా తీసేసుకొని ఆరబెట్టుకోవాలి కాసేపు. మామిడికాయ ముక్కలు ఆరే లోపల మనం స్టవ్ వెలుసుకొని బాండి పెట్టుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేపుకోవాలి. అరకేజీ ఆవాలు తీసుకున్నాం. అరకేజీ ఆవాలు బాగా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. ఈ విధంగా వేపుకొని వేసుకున్నాం అంటే, పిండి పట్టుకున్నాం అంటే బాగా టేస్ట్ ఉంటుంది. పచ్చి వేస్తే బాగా పచ్చి వాసన వచ్చినట్టు ఉంటుంది. అందుకనే వేపుకోవాలి. ఆవాలు ఈ విధంగా బాగా మంచి ఆవాలు తీసుకోవాలి. కొంచెం లావు కాకుండా సన్నం కాకుండా మీడియం సైజ్ తీసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. బాండి పెట్టేసుకొని మెంతులు వేపుకోవాలి. మెంతులు 100 గ్రాములు తీసుకున్నాము. ఇవి కూడా బాగా దూరంగా వేసుకోవాలి. మనం ఈ విధంగా వేసామంటే చేదు లేకుండా ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కూడా ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు ఆరబెట్టుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతోటి కొలుచుకుంటున్నాము. మనకి ఈ కప్పు తోటి 3 కప్పులు అయినాయి. మామిడికాయ ముక్కలు ఒక మామూలుగా కింద పోసుకున్నాము, గుడ్డ వేసుకొని. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాము, కిలో ఆయిల్ తీసుకున్నాము. ఇది ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాం కదా, ముక్కలు ఇటల్లో వేసేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకొని తీసి మనం ముందుగా పులుసు పోసుకున్నాం కదా గిన్నె, దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆయిల్లో దేవేసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఉంది కదా, ఇది మనం కాయాలి. దీన్ని పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి. మనం 100 గ్రాములు మెంతులు తీసుకున్నాం కదా, 100 గ్రాములలో కొద్దిగా ఉంచుకున్నాము. అవి ఇప్పుడు తాలింపులో 2 వేసుకోవాలి. కొద్దిగా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆవాలు కూడా కొద్దిగా దీంట్లో వేసేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వేగాలి, బాగా వేగినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. మన తెల్లగడ్డలు తొక్కు తీసేసుకోం కదా, పొట్టు తీసేసినవి అవి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసినాక వేయాలి. ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలి దీన్ని. ఆయిల్ చల్లారుతుంది కదా, ఇప్పుడు కలిపేసుకున్న ఊరగాయని మనం కల్లుప్పు బాగా ఎండబెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాము.
గట్లేం లేకుండా చేసుకోవాలి. చూసారా, ఎడదాకా వేసుకోవాలి ఉప్పు. ఈ కప్పుతోటే మనం మామిడికాయ ముక్కలు పులుచుకోను. మొత్తం మామిడికాయ ముక్కలలో వేసేసుకోవాలి. ఈ కప్పుకి ముక్కలు బాగా వేసుకున్నాం ఉప్పు. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపి వేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం 1/2 కేజీ ఆవాలు వేపుకున్నాం కదా, అవి కూడా బాగా పొడి చేసుకున్నాము. అవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. అరకేజీ ఆవాలకి 1 కప్పు నిండా ఇది మిగిలింది. మొత్తం ఎంత వచ్చింది. ఇప్పుడు మెంతి పిండి, ఇది 100 గ్రాముల ప్యాకెట్, అవి వేపుకొని పొడి చేసుకున్నాము. ఇది కూడా వేసేసుకోవాలి. మనకి గిన్నె పట్టలేదు, పెద్ద గిన్నెలో తీసుకుంటాను. 1 కేజీ కారం తీసుకున్నాము. 1/2 కేజీ కారం వేసేసుకున్నాము. మొత్తం కలిపి వేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక కొంచెం మిగిలించుకున్నాం కదా మెంతులు, 5 ఇంట్లో వేసేసుకోవాలి. తర్వాత తెల్లపాయలు వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఆయిల్ బాగా చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా మామిడికాయలో ఉప్పు కారం అవన్నీ వేసి దాంట్లో పోసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఏడ పొడి తడి లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి, గంటతో కలిపితే కలవదు. కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాము. దబర్లో కలిపాం కదా, దాంట్లో ఉప్పు వరద్దని దీంట్లో పెట్టేసినాము, స్టీల్ దాంట్లో. నైట్ అంతా ఎందుకులేని ఇప్పుడు మొత్తం తీసేసి కలిపేసుకుంటున్నాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదా. ఆయిల్ తక్కువ అయితే మళ్ళీ పోసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాము. ఈ విధంగా పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జాడీలో పెట్టేసుకోవాలి. సీసాలో కానీ జాడీలో కానీ. ముందు కొంచెం ఆయిల్గా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం జాడీలో పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బిల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఇది ఈ విధంగా చేసాలకు తీసుకున్నాం కదా, ఈ క్లాత్ కట్టేసుకోవాలి. మనము క్లాత్ కట్టేసుకొని మళ్ళీ 2 రోజులకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి.